ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు స్టార్‌లను పెట్టుకొని చేసుకోవాలంటే కొంచెం కత్తి మీద సాము గదా! మేము ఒక పెద్ద స్టార్స్ అనే ఇది కానీ బచ్చగా వాళ్ళని చూస్తూ పెరిగొచ్చాను కదా. మా హీరోని మైండ్లోకి రావు. మధ్యలో 2 నెలలు షూటింగ్‌లు ఆగిపోయినాయి. ఈ స్ట్రైక్ వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేను. పోక్ చేసేవాళ్ళు ఉంటారు కదా చిన్న చిన్నగా. వాళ్ళని ఎలా డీల్ చేశారు మీరు? మన ఫోకస్ అంతా ఆడియన్స్ చేసే రీల్స్ మీద ఉంది తప్ప. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు స్టార్‌లను పెట్టుకొని చేసుకోవాలంటే కొంచెం కత్తి మీద సాము గదా! ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? అది నాకు ఇద్దరు కలిసి ఇచ్చిన ఫ్రీడమ్. అసలు ఇద్దరు ఎక్కడా కూడా మేము ఒక పెద్ద స్టార్స్ అనే ఇది కానీ అది ఎక్కడ సెట్లో ఉండదు. చాలా ఫ్రెండ్లీగా చాలా జోవియల్గా ఉంటారు ఇద్దరు హీరోలు. నాకు అంటే వెంకీ గారితో ఎంత ఫ్రెండ్లీ టైమింగ్ ఏర్పడిందో చిరంజీవి గారితో కూడా అంతే స్పేస్లో నేను వెళ్ళగలిగా. ఆయన దగ్గరికి వెళ్ళి ఏది అయినా చెప్పుకునేంత ఫ్రీడమ్, ఎనీ టైం కాల్ చేసేంత ఫ్రీడమ్, సో ఆయనతో సరదాగా నాకు జోకులు వేసుకునేంత ఫ్రీడమ్. సో హ్యాట్స్ ఆఫ్. అంత పెద్ద స్టార్ ఉండి వాళ్ళు బచ్చగా వాళ్ళని చూస్తూ పెరిగొచ్చాం కదా. సో ఆ ర్యాప్ ఉంది అంటే నాకు తెలియకుండా చేసిన ప్రతి హీరోతో కూడా ఆ గుడ్ ర్యాప్ మెయింటైన్ చేస్తాను నేను. ఓకే. సో వీళ్ళిద్దరితో ర్యాప్ నాకు బాగా కుదిరింది కాబట్టి వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం నాకు ఇంకా ఈజీ అయిపోయింది. సో ఏదున్నా కూడా ఏది చెప్పినా కూడా ఎక్కడ ఈసారి ఇది చేద్దాం అది చేద్దాం అంటే ఒక టీమ్ లాగా చేసేసాం. సో ఇది వెంకటేష్ ఉన్నారు కానీ చిరంజీవి గారు ఉన్నారు కానీ వెంకటేష్ గారు ఏముండదు. అక్కడ ఒక వెంకీ గౌడ, ఇక్కడ ఒక శంకర్ వరప్రసాద్. సో ఇలా మధ్య జరుగుతున్న సీన్ అది. వెంకీ గౌడ ఎలా బిహేవ్ చేయాలి, శంకర్ వరప్రసాద్ ఎలా బిహేవ్ చేయాలి అంతే. సో వీళ్ళ ఇమేజ్, వీళ్ళ స్టార్డమ్ అది మేము ఎవరికి లేదు. స్టార్స్ వాళ్ళిద్దరికి లేదు, డైరెక్టర్గా నాకు లేదు. క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తే అలా చేసాం. అంటే మనకి మీకు లేదు చేసిన వాళ్ళకి లేకపోతే బట్ రేపు పొద్దున బయటకు వచ్చిన ఫ్యాన్స్ కంపారిజన్లో ఫ్యాన్స్కి ఎక్కడా కూడా అది చూసేటప్పుడు వాళ్ళు ఎంటర్టైన్ అయ్యేది ఉండదు కానీ దాన్ని జుగుప్సగానో లేకపోతే ఒక ఏంటిరా చేసిన ఫీలింగ్ లో ఉండదు. మా హీరో తగ్గించారు అదే ఉండదు. సిచ్యువేషనే చాలా స్ట్రేంజ్ సిచ్యువేషన్. ఓకే. అది తగ్గించడం అసలు మైండ్లోకి రావు. మా హీరోని మైండ్లోకి రావు. మన కథలోకి ఆ టైంలోకి వెళ్ళిపోయి ఆ సీన్లో మనం వాళ్ళతో ట్రావెల్ అయిపోతుంటాం కాబట్టి ఆ ఫీలింగ్ రాదు. జనరల్గా హిందీ సినిమాలో జరుగుతాయి ఇలాంటివన్నీ. మీకు అందాజ అప్నా అప్నా కానీ ఇట్లాంటి ఫిలిమ్స్ కుదురుతాయి ఇలా. అంటే పీక్స్కి వెళ్ళిపోయి చేయటం అంటారు చూసారా. ఓపెనింగ్ రోజే మీరు రిలీజ్ సంక్రాంతికి వచ్చేస్తున్నాం అని చెప్పేసారు. అవును. మధ్యలో 2 నెలలు షూటింగ్లు ఆగిపోయినాయి. ఎలా బ్యాలెన్స్ చేశారు? అది కొద్దిగా టైట్ అయింది. యాక్చువల్గా అయితే హ్యాపీగా రిలాక్స్డ్గా జనవరి 1కి అయిపోవాల్సింది ప్రింట్. సో మాకు ఆగస్టు సెప్టెంబర్ ఈ స్ట్రైక్ వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే. అందరూ ఏంటో తెలుసా, అనిల్ ఫాస్ట్గా తీసేస్తారు ఏం కాదు మీరు ఊరుకోండి అని చెప్పి ఆపారంట. సాహు గారు చెప్తున్నారు. తీసుకొచ్చి నాకు ఇచ్చారండి ప్రెసిడెంట్. సో ఏమైపోయింది, నవంబర్ ఒక్క మంత్లో నేను సినిమా అంతా ఫినిష్ చేయాల్సి వచ్చింది. సో ఇక కింద పడి మీద పడి అక్టోబర్ నవంబర్ పుష్ చేయగలిగాం. డిసెంబర్లో 2 సాంగ్స్ చేసాం. కొన్ని ఎలాగో ఫైనల్గా అనుకున్న టైంకి అన్ని ఫినిష్ చేయగలిగాం. కాకపోతే కొద్దిగా బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి వచ్చింది. అదే అంటే స్ట్రెస్ ఇచ్చేవాళ్ళు మీరు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు. వర్క్ అంటే ద బెస్ట్ తీయాలి, లిమిటెడ్ టైంలో తీయాలి. సో భీమ్స్కి ఏమో 2 ప్రాజెక్టులు ఉన్నాయి కదా. రవితేజ గారి ఫిల్మ్ ఉంది, మన ఫిల్మ్ ఉంది. అతను అక్కడ ఆర్ఆర్ చేయాలి, ఇక్కడ ఆర్ఆర్ చేయాలి, 2 టీమ్స్ ఉన్నాయి. సో అలా అటు. సో ఈ ప్రాసెస్లో కొద్దిగా డిలేస్. అయితే మనకి మీసాల పిల్ల స్టార్ట్ చేశారు అక్కడ నుంచి. అంటే కొబ్బరికాయ కొట్టిన రోజే స్టార్ట్ చేశారు. బట్ కంటెంట్ బయటికి వదలటం, టీజర్, గ్లిమ్స్ మీసాల పిల్ల దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. 90%, 95% అందరికీ వెళ్ళిపోయింది లోపలికి. కానీ పోక్ చేసేవాళ్ళు ఉంటారు కదా చిన్న చిన్నగా. వాళ్ళని ఎలా డీల్ చేశారు మీరు? పోక్ చేసే వాళ్ళకి అంటే అవి మీరు అసలు పట్టించుకుంటారా? సాంగ్ పట్టించుకోను. సాంగ్ వెళ్ళే ప్రాసెస్లో అదే 100 మిలియన్ 30 మిలియన్ 40 మిలియన్ 50 మిలియన్ వెళ్తుంటే ఇంకేముంటుంది. మన ఫోకస్ అంతా ఆడియన్స్ చేసే రీల్స్ మీద ఉంది తప్ప ఈ పోక్ చేసే వాళ్ళ మీద ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఎక్కడ అది ఆ సెకండ్ ఆ థాట్లో నాకు ఎప్పుడు అసలు అటువైపు ఆలోచించలేదు. మనం ఇచ్చే కంటెంట్ ఎంతవరకు రీచ్ అవుతుంది, మనం ఇంకా బెస్ట్ కంటెంట్ ఎలా ఇవ్వాలి, ఏ టైమింగ్లో ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేయాలి, సో ప్లాన్గా అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే. సో మనం ఫైట్ చేసేటప్పుడు మన మీదకి వచ్చిన వాటిని తప్పుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే. అక్కడ ఆగిపోకూడదు, ఒక చోట ఆగిపోకూడదు. ఒక జోనర్లో సినిమా చేసిన తర్వాత ఇంకొక జోనర్లోకి వెళ్ళిపోవటము, లేకపోతే వేరే జోనర్లో వేరే హీరోతోనూ ఇట్లా వెళ్ళిపోతుంటారు. జంపింగ్లో జిగ్జాగ్ వెళ్ళిపోతుంటారు. మీరు ఎంటర్టైన్మెంట్లో సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టారు. మళ్ళీ అదే సంక్రాంతికి అదే జోనర్లో సినిమా ఒకటి తీసుకొస్తున్నారు. ఏంటి క్వైట్ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? భార్యాభర్తల మధ్య కథ రాయాలంటే 100 కథలు రాయొచ్చు. సో ఎందుకంటే అంత స్టోరేజ్ ఉంటుంది భార్యాభర్తల మధ్య, అన్ని ఎమోషనల్ రిఫ్ట్స్ ఉంటాయి.
సో ఎందుకంటే దీంట్లో నేను ఒక కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా చేయాలి, వచ్చిన తర్వాత లైఫ్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద చేయటం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా, లైవ్లీగా, న్యాచురల్గా ఉంటుంది. అండ్ క్యారెక్టరైజేషన్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అందరివి చాలా మెచ్యూర్డ్గా ఉంటాయి. అంటే సంక్రాంతికి వస్తున్నాం ఒక టైప్ ఆఫ్ ప్రజెంటేషన్, ఇది కొద్దిగా స్టోరీని నరేట్ చేస్తూ చేసే ప్రజెంటేషన్. సో రెండు రకాలుగా ఇది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు సంక్రాంతికి వస్త్రంతో పోలిస్తూ. మెయిన్ కోర్ థీమ్ ఏంటి సార్? స్టోరీ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ హై అండ్ ఎంటర్టైన్మెంట్ విత్ ఫ్యామిలీ డ్రామా. దీంట్లో ఇది కొన్ని దాచారు అని చెప్పేసి తెలుస్తుంది. కొన్ని క్యారెక్టర్లు కానీ కొన్ని ఎలిమెంట్స్ దాచారు. అంటే ట్రైలర్లో ఎక్కువ రివీల్ చేయలేదు. అంటే సినిమాకి సంబంధించిన కోర్ ఎమోషనల్ ప్లాట్ ఉంది కదా, అది రివీల్ చేయలేదు. ఓకే, అది నయనతారకి చిరంజీవి గారికి మధ్య జరిగే జర్నీని చూపించాను తప్పితే ట్రైలర్లో అదే అసలు వాళ్ళు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఏంటి, వాళ్ళిద్దరికి ఏంటి గొడవ అనేది మనం కథగా చెప్పాల. నేను చెప్పాలనుకోలే, ఎందుకంటే చిరంజీవి గారి స్టోరీ లాగా చేద్దాం. చిరంజీవి గారి ఈ సినిమాలో ఒక నేషనల్ సెక్యూరిటీ, ఆయనకు ఒక వైఫ్ ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ ఉంది. ఈ సినిమాలో ఒక వెంకటేష్ గెస్ట్ అపీరెంట్గా వస్తారు. సో ఒక చిన్న హైలైట్స్ లాగా, డాట్స్ లాగా టచ్ చేసి దీన్ని ఎలా కలుపుకుంటే అలా కథ అవుద్ది. సంక్రాంతికి వస్తుంది అది తెలిసి ఒక 220-225 అనుకుంటు కదా, ఈ 5 to 27. ఇది ఎంత లాక్ చేశారు? ఇది కొద్దిగా ఎక్కువగానండి, 238 వరకు వస్తుంది. 240 కొద్దిగా పెద్ద కథే. 240. అనిల్ రావుపూడి గారు వరుసన బ్లాక్ బస్టర్లు కొట్టుకుంటూ వస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి తర్వాత నెక్స్ట్ అనేది ఈ పాటికి మైండ్లో పడిపోయి ఉంటుంది కదా. బ్రెయిన్ పని చేయట్లా అసలు ఏంటి ఎటు వెళ్దాం అనేది. సో ముందు ఈ సినిమాని ఫినిష్ చేసేసాం, మళ్ళీ మంచి సక్సెస్ కొట్టి ఫుల్ సెలబ్రేట్ చేసుకొని లెట్స్ మూవ్ టు అదర్ ప్రాజెక్ట్. ఇండస్ట్రీ ఉన్న 4 పిల్లర్స్లో 3 పిల్లర్స్ వర్క్ చేశారు. 4వ పిల్లర్తో ఇప్పుడు నాగార్జున గారితో అనేది 4వ పిల్లర్తో పని చేయమని చాలా ప్రెషర్ వస్తుంది. ఎవరు అడిగినా అదే అడుగుతున్నారు, ఉందా? ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నారు, చేస్తే రేర్ రికార్డు కదా, ఎవరికి లేని రికార్డు మనకు ఉంటుంది. సో కానీ నాగార్జున గారు నాకు చాలా సందర్భాలు కలిసాను ఆయన్ని. వెరీ స్వీట్ అండ్ డెఫినెట్లీ ప్రాపర్గా సెట్ అవ్వాలి ఆ ప్రాజెక్ట్ ఎట్లా ఏంటి అనేది. లెట్స్ సీ